పేరు అనసూయమ్మ, పార్లమెంట్ అధ్యక్షురాలు. ఈరోజు ఏమనగా ఈ మహానుభావుడు వచ్చింది వదులుకొని మహిళలకు రక్షణే లేకుండా పోయింది. నేనున్నాను తోడు, నేనున్నాను, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా ఓసీ అని వాళ్ళ మెళ్లలో ఎన్ని తాళ్లు తెంపుతా ఉన్నాడో అర్థం కావట్లేదు. ఎంతమంది రోడ్డున పడిపోయినారో అర్థం కావట్లేదు ఆ జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి దానివల్ల ఏ పథకం పెట్టలేదు, ఏది లేదు. నేనేమో నేను ఇస్తా ఉండా, నేను చేస్తా ఉండా. నా తోటి మహిళలంటే మహిళలకు, మీ తోటి మహిళలకి మీ ఇంట్లోనే ఒక తల్లి లేదు, ఒక చెల్లి లేదు, ఒక చిన్నాయన లేకుండా చేసుకొని ఆ చెల్లి ఏం చేస్తుంది, మా నాన్న ఎక్కడని బాధపడుతూ మీడియా ముందు వచ్చి ప్రతి ఒక్క నా తోటి ఆడవాళ్ళందరూ కూడా ఇని ఏడ్చి బాధపడినారు. ఎక్కడుంది నాయన మహిళలకు రక్షణ, మీరు వచ్చింది వదులుకొని లేదు. మద్య నిషేధం అన్నాము, అది లేదు, ఏం లేదు, రక్షణ లేదు. కాబట్టి అందరూ కలిసి, మన ఆడవాళ్ళందరం కలిసి మన చంద్రబాబు గారికి మనం ఓట్లు వేసుకొని మన ముఖ్యమంత్రిని చేసుకొని చేయాలి. ఎందువల్లంటే మళ్ళా ఈ రాక్షస పాలన వచ్చిందంటే కనీసం మనం రోడ్లలో తిరగలేము, ఏ ఆడవాళ్లు ఉండలేము, మనమైతే బయట తిరగలేము. మన చంద్రన్న 10,000 ఇచ్చినాడు, మన డాక్రా పెట్టింది, మన చంద్రన్న డాక్రా పెట్టినాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసినారు. ఇంకా ఎన్నో పథకాలు వస్తున్నాయి. మన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇంకా మా తోటి మహిళలకు అందరికీ ఎన్నో పథకాలు తీసుకొస్తారు. మన గౌరవం కాపాడేది వాళ్ళు ఎవరు, మన రాష్ట్రాన్ని కాపాడే వాళ్ళు ఎవరని మనం ఎన్నుకొని, మన నాయకుడిని ఎన్నుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాల్సిందని కోరుకుంటూ ఈ రోజు ఈ 15,000కు మనం ఈ రోజు పోతాం. మగవాళ్ళు అయితే ఒక మధ్య శిశానికి బానిసలు కాగాకండి ఎవరు కూడాను. ఆ ఒక్కరోజు సీసాకు బానిస అయినామంటే 5 ఏళ్ళు కష్టపడాల్సింది వస్తుంది, 5 సంవత్సరాలు రోడ్డును పడాల్సి వస్తుంది. అది మీరు మగవాళ్ళు కూడా ఆలోచన చేసుకోండి. దయచేసి ఈ అరాచకం పోనిద్దాం. పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు గారు కలిసినారు, కలిసికట్టుగా మనం పనులు చేసుకుందాం. ఎక్కడిచ్చినా ఏమి ఇచ్చినా మనం ప్రతి ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకొని మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకొని, మహిళలైతే ఎంతమంది మహిళలకు తాళ్లు తెంచుండాడో అర్థం కాకుండా ఉన్నది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాంచి. అంతకుముందు అయితే మహిళలకు స్వేచ్ఛ ఉన్నది, స్వేచ్ఛ లేదు. ఎక్కడెక్కడ పోయిండారో మహిళలందరూ ఈ కొత్తగా వాలంటీర్లందరినీ పెట్టుకొని వాళ్ళు కూడా అరాచకాలకు పాల్పడి తల్లి అసలు అందరినీ పెద్ద వాలంటీర్లే పోయి ముసలి వాళ్ళు కూడా చంపేసి వస్తా ఉన్నారు. అంత అరాచకం అయిపోయింది. ఆయన చేస్తా ఉంటాడు కాబట్టి వాళ్ళకు కూడా నేర్పించినాడు. అవన్నీ మానుకోండి. ఎక్కడ ఎవరికి ఇచ్చినా మనం ఎక్కడున్నా ఎవరున్నా మన తెలుగుదేశానికి ఓటు వేసుకుందాం. అది ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు చాలా ఉన్నాయి, చాలా కష్టాలు. ఏడు రోడ్లలో గలాటాలే, ఏ రోడ్లలో కొట్టుకోవడాలే, ఏ రోడ్లలో వాళ్ళ పోలీసు వాళ్ళ సహారంతో ఎన్ని బాధలు పెడతాడాడో, ఎన్ని ఇబ్బందులు పెడతాడాడో, బూటు కాళ్లతో దంతాడాడు. పోలీసులకే రక్షణ లేదు, పోలీసులకు లేదు, మా తోటి ఆడవాళ్లకు కూడా లేదు, మగవాళ్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. చిన్న పిల్లలు అయితే మామ మేనమామ అన్నాడు, ఇప్పుడు కంసమామ అంటారు పిల్లలు కూడా. ఎందుకంటే స్కూళ్లలో పరిస్థితులు అట్టుంటాయి. దయవుంచి ఎవరు కూడా మీరు మద్య సీసాకు బానిస కాగాకండి. ఆ మద్యం అనేది అయిపోయింది. 19లో అన్నాడు, 2024 వచ్చింది, అయిపోయింది. మద్యం లేదు. తాగునీటికి బిందులతో కొట్టుకుంటా ఉంటారు. ఆ నీళ్లు బిందులతో కొట్టుకోకుండా ఈ మాత్రం సీసాలు అయితే రోడ్లలో తోలుతాండాయి. ఏ శాండ్లలో సీసాలే ఉంటాయి. దయవుంచి అది తెలుసుకొని మగవాళ్ళంతా ఇళ్లలో ఆడవాళ్ళు ఎట్లా ఏడుస్తా ఉంటారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మా మనవిని మా తోటి ఆడవాళ్ళందరూ కలిసి మనం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకొని ఈ రాక్షస పాలన పోగొట్టి ఇవన్నీ చేసుకుందామని నా మనవి తేవడం జరిగింది. ఆ పథకాన్ని అమలు చేసుకోవాలని మహిళలందరూ మనం కోరుకుంటున్నాము. ఏ పథకం అంటే కళలకు రెక్కలు పథకం. కార్మికులు వాళ్ళు ఏపీలో ఇబ్బందులు, ఉద్యోగాలు లేక బ్యాంకుల్లో కానీ దేనికైనా కానీ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఉండే వాళ్లకు మనకు రక్షణ అనేది కల్పిస్తున్నారు. ఈ పథకాన్ని మనం అమలు చేసుకునేట్టుగా తదితరంగా కోరుతామని, పరిస్థితుల కారణంగా తమ కళలతో రాజీ పడకుండా లక్ష్యాన్ని చేరుకునే అనే దిశగా ఈ పథకం అడుగు వేస్తుంది. రాజంపేట పార్లమెంట్ కార్యనిర్వహణ కార్యదర్శిని. ఇప్పుడు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పథకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే కళలకు రెక్కలు వచ్చాయి అనేసి పథకం రిలీజ్ చేయడం జరిగింది. ఇదేంటి అంటే గత చదువుకున్న వాళ్ళందరూ కూడా ఏమీ లేని వాళ్ళుగా నిలబడిపోతున్నారు.
ఒక్కరు ఇప్పటి నుంచి ఇంకా ఇట్లా ఉండకూడదు అనేసి ఇద్దరు ఒక ఏకాభిప్రాయంతో వచ్చిన ఒక పథకం ఏంటి అంటే కళ్ళకు రెక్కలు వచ్చాయనే పథకము. ఇది ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్ళందరికీ కూడా వచ్చే దాంట్లో లోన్లు సదుపాయంతో పాటు మనకి ఏంటంటే అది జస్ట్ లోన్ అనే కాకుండా వాళ్ళు ఫర్దర్ గా ఇంకేదైనా చదువుకోవడానికైనా కానీ వాళ్ళకు ఉపయోగపడేగా లోన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇలానే ఎన్నో పథకాలు కూడా మన చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా మనకి. ఇంకోటి ఏంటి అంటే ఇట్లానే పథకం చాలా పథకాలు ఇంకా మనకి రావాలని కోరుకుంటున్నాము. అందరికీ నా నమస్కారములు. జగనన్న వస్తానే ఇంటికి ఒక్కొక్క ఉద్యోగం ఇస్తున్నాడు. ఏమి ఇచ్చినాడు? వాలంటీర్ ఉద్యోగం 5,000. ఎంఎస్సీ చదివిన బిడ్డ, నా బిడ్డ కూడా చేస్తున్నాడు. వాలంటీర్ 5,000 ఇస్తే ఏం సంసారాలు దొరుకుతాయి? ఇదే నా ఉద్యోగము. అలాగే వాలంటీర్లు అందరినీ రౌడీగా మళ్ళీ ఇస్తాను. ఇప్పుడు ఓట్లని మీరు మాకు జగనన్న ఓటు వేస్తేనే మీకు పథకాలు ఇస్తాము, లేకపోతే ఈ మోని వాలంటీర్లు ఏమయ్యో చెప్పడము. ఈ ఓట్లు అయిపోయేవారు వాలంటీర్ పక్కన పెట్టండి. వాలంటీర్ దీంట్లో ఎంటర్ చేయొద్దండి. ఎట్టయినా కానీ మాకు చంద్రబాబు రావాలా. ఆయన నిమ్మలస్తుడు. ఇది రౌడీ రాజ్యం. ఈ రౌడీ రాజ్యం మాకొద్దు. అందరికీ మహిళలందరికీ రక్షణ అన్నాడు. 7 రక్షణ ఉంది. మహిళలు రావాలన్న భయం, చిన్నపిల్లలు బయటికి వాళ్ళ భయమే. పోలీసు పోయినామంటే వాళ్ళు మమ్మల్ని మాట్లాడుతారు. వాళ్ళు కూడా మాకేం రక్షణ ఇవ్వడం లేదు. కాబట్టి చంద్రబాబుని గెలిపించి లోకేష్ బాబు మన చంద్రరాయుడు గారిని గెలిపిస్తే రాష్ట్రానికి అన్నిటి బాగుంటుంది. ఇంకేం ఎక్కడ పోయినా నీళ్ళకు కొరత లేదు, నీళ్ళకు కొరత అన్నారు. నీళ్ళకు కొరత కాదు, నీళ్ళకు కొరత ఉంది, మందుకు కొరత లేదు. ఎక్కడ పోయినా మందు మళ్ళీ బాగా దొరుకుతుంది. నీళ్లు దొరకాలంటే కష్టంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం పోయి జగనన్న వదిలేసేయండి. జగనన్న పాలన వదిలేసి చంద్రబాబు వచ్చినంటే మన అన్ని విధాల మంచిది. మన బిడ్డలకు రక్షణగా ఉంటాడు. మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. అవి నమ్ముకోండి. మగవాళ్ళు వచ్చి బాగా అదే మందుకు పోయినా అనుకో మీ జీవితాలే పోతాయి. మీ బిడ్డలు చూసుకోండి. ముందు కాదు ముఖ్యము. మందు 100 ఇచ్చినా వస్తాయి, 200 ఇచ్చినా వస్తాయి. కానీ మన బిడ్డ జీవితాంతం ఉన్నాయి కదా. 5 ఏళ్ళు ఇప్పుడు అవస్థ విన్నాం. ఇప్పుడు మళ్ళీ అవసరమా? వద్దు. మనకి జగనన్నే వద్దు. ఆయన ఇంటికి పంపించేస్తాము. మన చంద్రబాబును రప్పించుకుంటాము. అందరికీ నమస్కారం. అక్కమ్మలకు, చెల్లెమ్మలకు, అన్నగారికి అందరికీ నమస్కారము. ఇప్పుడు మహిళా దినోత్సవము, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మన చంద్రబాబు నాయుడు పథకాలు పెట్టింది చంద్రబాబు నాయుడే. డాక్రా మీటింగులు, మహిళ ఉద్యోగాలు ఆయన ఉన్నప్పుడు అమెరికాకు, లండన్కు, కెనడాకు అంతా పోయినారు. ఇప్పుడు ఈయన వచ్చినాడు మహానుభావుడు. ఏ ఉద్యోగాలు లేవు. ఇంకా మొన్న ఖాళీగా ఇంట్లో కూర్చున్నారు. నా కొడుకు 10 సంవత్సరాలు అయింది చదివి ఖాళీ అయింది. ఇంట్లో ఉన్నాడు. ఉద్యోగాలు లేవు. ఏందో మందు మాఫీ చేస్తా, అది మాఫీ చేస్తా, ఇది మాఫీ చేస్తా అన్నాడు. మందు మాఫీ చేయలే. ఇంకా ఎక్కువ అయిపోయింది. కిడ్నీలు పోతున్నాయి, లెవెల్ పోతున్నాయి. హాస్పిటల్లో పడుకుంటారు. చచ్చిపోయారు. పసుపు ఉంగాలని తీసింది ఈయనే. పసుపు ఉంగాల అక్క చెల్లెలకు, అక్కగారికి అందరికి పసుపు ఉంగాలని ఏందో పసుపు కానుక ఇచ్చినాడు. వచ్చానే బాలింతలకు, వాళ్ళకి పుట్టిన వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళ పసుపు కాలే తీసేసినాడు. ఇది ఏం చేస్తున్నాడు? వచ్చి ఏం చేయలే. మళ్ళా వస్తే అడక తింటా పోవాలా. అందరూ ఇది అర్థం చేసుకొని మీరందరూ కూడా మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మన చంద్రబాబు నాయుడు రావాలా. ఆయన వస్తేనే అన్ని సౌకర్యంగా అందరికి ఉద్యోగాలు వస్తాయి. అందరూ బాగుంటుంది. పరిపాలన బాగుంటుంది. ఈ సూర్య వచ్చినాడంటే, ఈ జగన్ వచ్చినాడంటే పరిపాలన ఉండదు. మనం ఉండము. ఎక్కడ ఉంటారో ఎడవలు అడిపోతారో. ఈ సంపడాలు, రచ్చలు, రౌడీ రాజ్యం అయిపోయింది. ఎవరు కరెక్ట్ గా మాట్లాడినా కూడా లోపల వేస్తారు. తింటే నీకు మంచిగా జరిగిందో అందరూ ముంచేస్తున్నావే. పక్క గుండెలు, పక్క పంటలు సదాడు చేసుకుంటా, పక్క గుట్టలు సదాడు చేసుకుంటా. ఎవరు జగనోళ్ళు వీళ్ళ మీద తెలుగుదేశం మీద పడేది, వాళ్ళ మీద పడి రచ్చలాడేది, రంగలాడేది, వాళ్ళని కొట్టేది, వాళ్ళ కేసులు వేసేది, వాళ్ళ కేసులు చాలా అరాచకం చేస్తున్నావు. గుర్తు పెట్టుకొని 2 నెలలు టైం నీకు. 2 నెలలకు ఎట్లా పోతావో అట్లా ఉండవు. నీకు ఓట్లు రావు. ఇదే లాస్ట్. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మైనారిటీ అధ్యక్షురాలు నుంచి మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు వచ్చి దుల్హన్ పథకం ఇచ్చినారు, రంగన్ తోఫా ఇచ్చినారు. అందరు ముస్లిమ్స్కి అందరికీ ఏదో ఒకటి ఇస్తున్నారు. ఏదో ఒక పని చేసుకుని ఏదో ఒక జాబ్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమి ఇవ్వడం లేదు అసలు.